కేసీఆర్ సినిమాలో నాకు రాకేష్ ఇచ్చిన పాత్రకు కూడా మంచి పేరు. ఆ ఇంట్రొడక్షన్ సీన్ కేసీఆర్ నీ పేరేం పేరు అంటే కేసీఆర్, అది ఈ సంవత్సరం నాకు తెలిసి 25 కూడా బాగుంటుందని చిన్న 6 సెన్స్ కొడుతుంది. లేదా స్టార్టింగే ప్రోమో రావడం, అవును ట్రైలరు, ఈ సినిమా మళ్ళీ ఇప్పుడు హిట్ అవ్వడం. అండ్ ఇంకోటి స్టార్టింగ్ రోజు ఏమైందంటే ఫస్ట్ రోజు న్యూ ఇయర్ పోయి నేను నెల్లూరుకి వెళ్ళాను. న్యూ ఇయర్ చేసుకొని రిటర్న్ వచ్చినప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఒక సినిమాలో వేషం వచ్చింది ఫస్ట్ రోజు. ఓకే, పొద్దున్నే ఉండాలి అల్యూమినియం ఫ్యాక్టరీలో అంటే పోయినా. ఆ రోజు కొద్దిగా లేట్ అయినా పోయినా. కళ్యాణ్ రామ్ గారి షూటింగ్, అందులో కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్. నేను ఎమోషన్ అక్కడ టోటలీ ఒక బాధ కలిగిన క్యారెక్టర్ బాగా చేశాను. డైరెక్టర్ గారు కూడా బాగా లైక్ చేశారు ఆ సినిమా. ఒకటి అది ఏం పేరు పెట్టారో తెలియదు కానీ ఆ సినిమాలో ఒక మంచి పాత్రతో ఈ సంవత్సరం రాబోతున్నా. అండ్ కళ్యాణ్ రామ్ గారి సినిమాలో ఏది చేసినా కానీ కూడా నాకు బాగానే ప్లస్ అయింది. చేసిన చిన్న పాత్రలు గుర్తింపు లేకున్నా కానీ కూడా నాకు ఓ లక్ వస్తుంది అక్కడ. కళ్యాణ్ రామ్ గారు ఏది చేసినా కానీ అంతకుముందు పటాజ్ చేసిన ఒకసారి, తర్వాత జబర్దస్త్ వచ్చింది, తర్వాత బింబిసారా చేసిన, తర్వాత ఇదే అనుకుంటాను గేమ్ చేంజర్ వచ్చింది బింబిసారా చేసిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఇది చేశాను. చూడాలి ఇప్పుడు ఏమన్నా మంచి క్యారెక్టర్ రావాలని కోరుకుంటున్నా. నీకు ఫుల్ హీరోలో జుట్టు ఉన్నప్పటి నుంచి నువ్వు ఇండస్ట్రీకి వచ్చావు. ఇప్పుడు జుట్టు లేకుండా గెడ్డంతో అనే పేరుతో ఉన్నావు. అప్పుడు బాగా అనిపించిందా? ఇప్పుడు బాగా ఆఫర్లు వస్తున్నాయా? ఇప్పుడే జుట్టు వేస్ట్, జుట్టు నమ్ముకోద్దు ఎప్పుడు. పైన జుట్టు ఎప్పుడు నమ్ముకోదు, ఈ జుట్టు నమ్ముకోవచ్చు పర్లేదు. కింద కావాలి. ఇదే నెక్లెస్ రోడ్ ఇక్కడే, అక్కడ రాళ్ళు ఉంటాయి ముంగట. ఇదంతా మట్టి ఉండేది అప్పట్లో. 25 years బ్యాక్ ఫోటోగ్రాఫర్ నేను వచ్చి ఇక్కడ ఫోటో సెషన్ చేసుకున్నాను. అది స్టిల్స్ ఉంటాయి కొన్ని చూపెడతా, అవన్నీ ఈ నెక్లెస్ రోడ్ మీద తీసుకున్నాయి. అప్పుడు సినిమా యాక్టర్లు ఏదన్నా షూట్ ఏదైనా ఫోటో సెషన్ కావాలంటే ఇడికే వస్తున్నా అనమాట. నెక్లెస్ రోడ్ అని అప్పుడు తెలిసింది మాకు నెక్లెస్ రోడ్ అని చెప్పి. ఎందుకని చూస్తే దీన్ని ఒకసారి హెలికాప్టర్ షాట్ చూపెట్టారు అనమాట టీవీలో, దూరదర్శన్లో. అప్పుడు ఇక అచ్చం నెక్లెస్ లాగా ఉంటుంది అనమాట. ఇది అది హారం లాగా ఉంటుంది. ఇక్కడ ఇది డైమండ్ వస్తుంది ఇది ముంగటికి. అదే ఇక్కడ ముంగట వస్తే గ్రాండ్ కాకతీయ హోటల్ వస్తుంది, అది డైమండ్ లాగా వస్తుంది. నేను నార్మల్ మా ఫ్రెండ్స్ నెక్లెస్ రోడ్ ఎందుకు వచ్చిందంటే ఒక అమ్మాయి నెక్లెస్ పడేసుకుందంట, దానికనే. ఇంకా నేను అంటే అనుకున్నా పడేసుకునే నెక్లెస్ నేను ఎత్తుకపోయినా అనుకున్నారేమో అందరూ. మళ్ళీ ఏమాడతాం, ఇది నెక్లెస్ లాగా ఉంటుంది నెక్లెస్ రోడ్. సరే, అప్పట్లో నువ్వు చేసిన అంటే ఇప్పుడు అదే ఛాన్సులు వస్తే పెద్ద సినిమాల్లో బోల్డ్ పేరు వస్తుంది, కానీ అప్పుడు పేరు రాలే. అలాంటి సినిమాల గురించి అసలు పేరు రాని సినిమాలు చాలా ఉంటాయి నాకు. 16 అనే సినిమాలో విలన్స్ నేను. అప్పట్లో 4 హీరోలు, 2 విలన్స్, నేను రాధాకృష్ణ. ఆ తర్వాత బ్యాడ్ బాయ్స్ అనే సినిమాలో ఇంచుమించు 5 మంది హీరోల్లో నేను ఒకటి. అప్పుడే బ్యాడ్ బాయ్స్. ఆ తర్వాత ఈడియట్లో ఒక ఫైటు. ఆ తర్వాత చాలా సినిమాలు కొన్ని సినిమా పేర్లు నేను మర్చిపోయాను యాక్చువల్గా. ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అవి వేసిన. అశోక్ సినిమాలో ఉంటుంది, ఇప్పుడు కూడా చాలా ట్రోల్ అవుతుంటుంది రీలు. ఏదంటే నేను పెళ్లి చేసుకున్న దొంగ పెళ్ళి అది. అంటే ఆది సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు కానీ. అండ్ ధృవ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ నన్ను చాలా మంది గుర్తుపట్టలేదు. అందులో గడ్డం తీసేసి ఉంటుంది, క్లీన్ షేవ్ ఉంటా. ఇది మన రామచంద్ర గారిని కాల్ చేసాను. అంటే అట్నే సైరా నరసింహారెడ్డిలో విజయ్ సేతుపతి గారి కాంబినేషన్. అండ్ ఈ మధ్యలో ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు కాకుండా కిక్కుటు అది కిక్టు అంటే గుర్తొచ్చింది. మన రవితేజ గారితో ఎలా ఉంటదన్న అంటే అప్పటి నుంచి ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ నాకు మొత్తం ఫుల్ బీపీ షుగర్ తోటి నేను పోయిన అనుకోడానికి అది ఒక హాస్పిటల్, ట్రీట్మెంట్ హాస్పిటల్. మధ్యాహ్నం దాకా కూర్చొని రవితేజ గారితో మాట్లాడామనుకో బాడీ ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తావు నువ్వు, కొత్త జీవంతో వచ్చినట్టు ఉంటుంది. అంత బాగుంటుంది ఎనర్జీ లెవెల్స్ రవితేజ గారు. రవితేజ గారు అంటే నాకు తెలిసి నువ్వు ఆయన ఒక కొన్ని సంవత్సరాల్లోనే అప్పుడు స్టార్ట్ చేశారు కెరియర్. లేదు, ఆయన కొంచెం ముందు. అబ్బా ఆయన సింధూరం సినిమా చూసిన నేను పోయి థియేటర్లో. అట్లనే రవితేజ గారితో కాంబినేషన్లో ఒకరోజు అనుకోకుండా నేను ఒక సినిమా వచ్చింది రాఘవేంద్ర గారి పరదేశీ అనే సినిమా. ఆ సినిమా పోయినప్పుడు రవితేజ గారు కూడా సినిమాకి వచ్చారు టివోలీ థియేటర్ సికింద్రాబాద్లో. అప్పుడు వస్తే సారు ఆ లైన్లో ఉన్నారని తెలుసుకుని థియేటర్లో అప్పుడు ఫుల్ నాది అంత హంగామా ఉండేది. పోయి కరెక్ట్ సార్ ఉన్న లైన్లోనే టికెట్ తీసుకుని సార్ పక్కకి కూర్చున్నాను నేను. అది నాకు చాలా మెమరీ. ఆ రోజు నేను సార్ బయటకు వచ్చినాక ఇంటర్వ్యూలో చెప్పాను, సార్ మీ సింధూరం చూసాను సార్, ఏం ఎనర్జీ సార్ మీరు. ఆ చిరంజీవి గారు గన్ను పట్టుకున్నప్పుడు మీరు పోయి కట్టబెట్టి ఇట్లా అన్ని స్టైలిష్ చేస్తారు, చాలా బాగా అనిపించింది అంటే అప్పుడు నవ్వుకున్నాడు సార్. తర్వాత కిక్కు అప్పుడు నేను చెప్పాను, సార్ ఇదంతా మెమరీ సార్, మీతో అప్పుడు నేను కలిసి సినిమా చూసాను సార్ అంటే గుర్తుంది సార్. అప్పుడు బైక్ మీద వచ్చారు సార్. తెలిసి అది ఎక్కడో 1 నెల 2 నెలల్లో ఎక్కడికో వెళ్ళి చేశారు కదా కిక్కు. రాజస్థాన్ జైసల్మేర్ ఫుల్. అప్పుడు మంచి క్లోజ్ అయ్యండి సార్. ఈ మధ్యకాలం ఏం సినిమా చేయలేదు సార్ తోటి, చేయాలి. చంటన్న మీరందరూ అందరం బాగా చేసాం. నీకు అన్న ఇప్పటి వరకు చేసిన షూటింగ్లో ఇది షూట్ కాదు అంటే వెళ్ళిన తర్వాత ఏదో బాగా హ్యాపీనెస్ అయిన లొకేషన్ విత్ సినిమా పేరు చెప్పన్నా.
కిక్ 2 ఇటువేనా? నా లైఫ్ మొత్తంలో మర్చిపోతుంది కిక్ 2. చాలా ఎంజాయ్ చేసిన ఆ సినిమా షూటింగ్ అప్పుడు అసలు మాట రోజు హ్యాపీ. మా హిందీ యాక్టర్లు ఉంటుండే సంజయ్ మిశ్రా ఒకటి, రాజ్పాల్ యాదవ్, వీళ్ళిద్దరితోటి వాళ్ళు ఎప్పుడు నా పక్కన కూర్చుంటే నేను వాళ్ళ పక్కన కూర్చొని హిందీ వాళ్ళకి చాలా మంది తక్కువ మంది నాకు హిందీ బాగొచ్చు కాబట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చిర్రు బాలం రాయ్కి. సంజయ్ మిశ్రా, రాజ్పాల్ యాదవ్ మా ఇంటికి తీసుకొని మా ఆయన కల్పించి ఫోటో తీపించి వాళ్ళతో తిరుగుతుండే. శ్రీశైలం పోయినాం, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ ఫోన్ చేసి ఉంటుండే. కానీ ఈ మధ్యకాలం బిజీ అయిపోయారు, కట్ చేసేసారు నన్ను. అంతే అంతే వాళ్ళు అంతే. బొంబాయిలో నమ్మద్దు, బొంబాయిలో ఏం చేస్తారంటే సినిమా ఎన్ని రోజులు కొన్ని రోజుల దాకానే మనతో కలిసి ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు చిన్న గట్టెక్కిన తర్వాత మన ఫోన్ నెంబర్ ఇలా ఇమ్మీడియట్గా డిలీట్ చేసేస్తారు వాళ్ళు. సో ఎక్కువ హార్ట్ఫుల్ రిలేషన్స్ బొంబాయిలతో పెట్టుకోవద్దు.